కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం ధారావాహికంగా జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని మనం కొంచెం ధ్యానిస్తూ అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఈ ధ్యానాలు వ్యక్తిగతంగా నా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నాయి. అనేక మంది మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగంగా ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని బట్టి నేను ప్రభువుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యాలు. ప్రస్తుతానికి దుఃఖం ఉన్న ఒకానొక దినాన్న ఆయన పాదాల సమీపాన్న ఆదరణ దొరుకుతుందని, ఓదార్చబడతామని ఓ అద్భుతమైన నిరీక్షణ విశ్వాసులందరికీ ఉంటుంది. ఈ దినాన్న మనం తిరిగి ఆదికాండం 41వ అధ్యాయం దగ్గరికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది మాట్లాడుతున్నవాడు నీ పాద పరిచారకుడు, వింటున్నవారు నీ పిల్లలు. వారిలో నాతో పాటు నీ ద్రాక్ష తోటలో పనిచేసే సేవకులు కూడా ఉన్నారు. నీ వాక్యం ఎరిగిన వారు, నాకంటే శ్రేష్ఠులు. అయినా నీ వాక్యాన్ని వినడానికి వారు ఇష్టపడుతూ ఒక మాట అయినా మీరు మాట్లాడితే చాలు అనుకుంటున్న వారు ఉన్నారు. ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నాయనా, వారి ఆశను తీర్చుమని విజ్ఞాపన చేస్తున్నాను. కృపగలిగిన మా తండ్రి, మా రాష్ట్రంలోనూ మా దేశంలోనూ అనేక మంది మీ నామాన్న బాధపడి దుఃఖిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ ఓదార్చుమి అని విజ్ఞాపన చేస్తున్నాను. వారి కుటుంబాలను మీరు ఆదరించండి. మీ కృపకు వారిని అప్పగించుకుంటూ మాట్లాడుతున్న నీ సేవకుని మరుగుపరచండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 41వ అధ్యాయంలో 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జపనత్ పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తె యగు ఆసెనతునిచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు యోసేపు ఒంటరివాడు కాడు. యోసేపునకు ఓ సాటి అయిన సహాయాన్ని దేవుడే రాజైన ఫరో ద్వారా ఆ కార్యాన్ని జరిగించారు. నిజానికి ఆసెనతు యొక్క క్యారెక్టర్ ఇన్విజిబుల్ క్యారెక్టర్. ధ్యానించడానికి, అధ్యయనం చేయడానికి మరుగుగా ఉండేటువంటి ఓ వ్యక్తిత్వం ఆమెది. కానీ కొద్దిసేపు ఎవరి ద్వారా ఒక వ్యక్తి ఆదరించబడతాడో, సాటి అయిన సహాయానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఈ వచనాల్లో మనం చూద్దాం. యోసేపుకు తండ్రి ఇంటిని గురించిన దుఃఖం ఉంది. యోసేపునకు అనలు చేసిన అన్యాయాన్ని బట్టి దుఃఖం ఉంది. యోసేపునకు దేహ సంరక్షకుల అధిపతి అయిన పొతిఫర్ ఇంట జరిగిన అవమానం ఉంది. దాన్ని బట్టిన దుఃఖం ఉంది. వీటన్నిటి అనంతరం అతడు చెరసాల్లో వేయబడ్డం, 2 సంవత్సరాల పైచిలుకు అతడు చెరసాలలోనే ఉండిపోవడం, ఇది వేదనకరమైన సమయం. కొంతమంది జీవితాల్లోనికి
ఈ చీకటి బాధ, అంటే చీకటి అంటే దుఃఖకరమైన కాలం, వెలుగు కనిపించని కాలం, పరిష్కారం దొరకని కాలం దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని చాలామంది వేదన చెందుతుంటారు, ప్రశ్నిస్తారు కూడాను. కానీ ఒక మాట చెప్తాను, దేవుడు అన్యాయస్తుడు కాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం సిద్ధం చేస్తున్నాడు అని మర్చిపోవద్దు. ఆ సిద్ధం చేసిన ఆయన యోసేపునకు ఓ అద్భుతమైన వ్యక్తిని సహకారిగా ఇచ్చాడు. ఆమె ఆసెనతు. ఆమెను గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అని ఆలోచన చేస్తే, పెండ్లయింది. పెండ్లైన వెంటనే తర్వాత వచ్చిన ఏముంది చూడండి, 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను అని రాస్తుంది. పెళ్ళైన తరువాత ఏ వ్యక్తి అయినా ఏం కోరుకుంటారు కదా? అరే రేపటి ప్రజల ఆకలిని తీర్చడానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చడానికి అవసరమైన సమస్తాన్ని సిద్ధం చేయడానికి యోసేపు ఐగుప్తు మొత్తం సంచరించెను అని రాస్తుంది. ఎక్కడ గిడ్డంగి కట్టాలి, ఈ ప్రతి పట్టణానికి ఒక గోడౌన్ కట్టడం, అక్కడికి ఎలా పంట చేర్చాలి, దానికి ఎవరెవరిని నియమించాలి, ఐగుప్తులో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఆ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాల నుండి ఆ ధాన్యాన్ని సేకరించి తేవడం, వీటన్నిటి కొరకు కావలసిన యంత్రాంగం అంతటినీ అతడు సమకూర్చుకోవడం కోసం ఐగుప్తు దేశమంతా సంచరించెను అని. నేను ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, తిట్టుకోకండి నన్ను. మీ భర్త పని మీద వెళ్ళి ఓ గంట ఆలస్యంగా వస్తే ఎలా చూస్తారు మీరు? ఎలా ప్రశ్నిస్తారు మీరు? మీ కళ్ళల్లో కనిపించే ఆ అనుమానపు ఛాయలున్నాయే, అవి ఆయన అంతరంగానికి ఎంత గాయం చేస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇక పరిచర్య కోసం బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు పాపం వారి సహపాల భాగిస్తులైన భార్యలు ఎదురు చూసి విసిగిపోతారు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఆసెనతు యోసేపుతో సహకరించిన స్త్రీ. ఈ మాట చెప్పుకోవాలి. లేకపోతే 7 ఏళ్ల కాలం అతడు ఇంటి దగ్గర ఉన్నది ఎంతకాలమో తెలీదు. అతడు సంచరించిన ప్రతిసారి ఆమెను వెంట తీసుకుని వెళ్ళాడని చెప్పగలమా? వెంట తీసుకుని వెళ్ళలేదు అని చెప్పలేం, కానీ వెంట తీసుకుని వెళితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరి పనిలో ఉంటాడు? ఆమెను వెంట తీసుకుని వెళ్ళి ఆమెను కూర్చోబెట్టి ఈ పనంతా చేయలేడు కదా. ప్రతి స్థలంలో తనకు ఒక నివాస స్థలం ఏర్పరచుకోవడం అనేది చిన్న సంగతి కాదు కదా. ఇది ఎందుకో ఆసెనతులో భర్తకు సహకరించిన అత్యున్నతమైన ఒక స్త్రీ కనిపించింది. ఇకపోతే ప్రతి పట్టణంలో నిర్మాణం ఆలోచించండి మీరు. భూసేకరణ ఒక ఎత్తు అయితే దాని మీద గిడ్డంగి కట్టడం ఒక ఎత్తు, అంతకు మించి సేకరించటం ఆరంభించటం ఒక ఎత్తు, సేకరించిన వాటిని భద్రంగా
నిల్వ చేయటం ఒక ఎత్తు. ఈ పనిలో యోసేపు తలమునకలై ఉంటాడు కదూ, ఒక్కడే కదా తిరిగింది. ఇదంతా తాను ఒక్కడే చేసిన పని, సహకారులు లేరని నేను అనను. రాజ పరివారం అతని వెంట ఉండుండొచ్చు, అతని ఆజ్ఞలను పాటించి అనేక మంది అతనికి సహకరించి కూడా ఉండొచ్చు. కానీ పర్యవేక్షణాధికారి ఎవరు? యోసేపు గారే కదా. అలాంటి పర్యవేక్షణ చేసే వ్యక్తికి తగిన భార్యగా ఆమె ఎంతగా సహకరించి ఉంటుందో వాస్తవమే కదా. ఇది 49వ వచనంలో రాస్తూ అంటారు, సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యం పోగు చేశాను అని రాసుంటుంది యోసేపు గారు. ఎంత వృద్ధి, ఎంత వృద్ధి! ఓ ఇంటిలో నమ్మకంగా పనిచేసిన వ్యక్తికి ఒక దేశమంతటిని అప్పగించిన దేవుడు ఆయన. కొంచెములో నమ్మకముగా ఉంటే అధికమైన వాటి మీద కూడా ఆయన నియమిస్తాడు అన్న మాటకు యోసేపు గారు చక్కటి రుజువు, ఉదాహరణ కూడాను. ఇది ఆసీనత గురించి, ఆయన ప్రయాణాల దగ్గర ఆమె సహకరించింది అని చెప్పుకోవడానికి ఒక ఉత్తమమైన రుజువు. ఇక రెండవ సంగతి నేను మీతో చెప్పాలి. అదేమిటంటే 50వ వచనం, కరువు సంవత్సరములు రాకమునుపు, అంటే ఈ 7 సంవత్సరాల్లోనే యోసేపునికి 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టినప్పుడు మొదటి బిడ్డకు అతడు పేరు పెట్టాడని మనం గత వారం చూశాం. కానీ ఇక్కడ నేను కొంచెం మీకు ఈ ఆసీనతల గురించిన తలంపు ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. అది హాస్పిటలు. భార్య డెలివరీకి వచ్చింది, తీసుకెళ్ళావు. వైద్యులు పరీక్షించి ఒక మాట అన్నారు, పెద్ద ప్రాణానికైనా చిన్న ప్రాణానికైనా ఇది ప్రమాదమే, మీరు ఎవరిని కావాలనుకుంటారో కోరుకోండి అనంటే ఏ భర్త అయినా ఎవరిని కోరుకుంటాడు? భార్యను కోరుకుంటాడా, పుట్టబోయే బిడ్డను కోరుకుంటాడా? మీరే చెప్పండి. ఏ భర్త అయినా 99.9% భార్యనే కోరుకుంటాడు కదా. నేను 0.1% తగ్గించానేమో కాదు, 100% కోరుకోవచ్చు. ఇప్పుడు కానీ ఆ బిడ్డని యోసేపు చేతుల్లో పెట్టినప్పుడు ఆమె భావాలు ఎలా ఉంటాయి? ఇప్పటి వరకు నేను ఒంటరివాణ్ణి అని మీరు అనుకున్నారు కదా, ఇక మీరు ఒంటరివారు కాదండి, ఇదిగో మీకు ఒక తోడు. ఈ మాట అతని అంతరంగాన్ని ఎంతగా ఆదరించి ఉంటుందో. ఆమె మాట్లాడిందో లేదో కానీ ఆ భావం అతని అంతరంగానికి సమస్త బాధను, తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్టుగా చేసింది. అదే కదా నాకు బాగా జ్ఞాపకం. నేను ఒక్కడనే పుట్టాను, ముందు వెనక ఎవరూ లేరు. ఒంటరితనం అంటే ఏమిటో బాగా ఎరిగినవాడిని. నేను ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడిని ఎక్కువ సమయం. పెండ్లయింది 7 సంవత్సరాలకి రుమపత్రిక 9:9 ద్వారా దేవుడు మాట్లాడి సంవత్సరానికి నా కొడుకునిచ్చాడు. నేను నేను బయలుదేరి, నాన్న కూడా వచ్చినట్టు అత్తగారింటికి వెళ్ళాం. నా భార్య తెచ్చి అలా అమ్మ చేతిలో పెట్టబోతుంటే, అమ్మ బాబు చేతిలో పెట్టు అంది. నా చేతిలో పెట్టారు. వాడు పొడుగ్గా ఉన్నాడు, సన్నగానే ఉన్నాడు. ఇలా ఎత్తుకోగానే వాడు చెయ్యిలా చాపి నా కుడి చేతి బొట్టను వేలిని ఇలా పట్టుకున్నాడు.
అమ్మ ఒక మాట అంది, నానా నేను వచ్చేసాను నాన్న, నువ్వు ఒంటరి వాడు కాదని అంటున్నాడయ్యా నీ కొడుకని. కన్నీళ్ళు వచ్చినాయి. వాస్తవం కదా, ఇన్ని సంవత్సరాలు అతని ఇప్పుడు బహుశా 32 ఏటేమో 33 ఏటేమో తెలీదు, అంటే 16 సంవత్సరాలు అయి ఉండొచ్చేమో ఆ ఒంటరితనం. అందరూ ఉండి ఒంటరివాడైతే వేరు, ఆ బాధ ఇంకెక్కువ ఉంటుంది. ఒక్కడే ఒంటరివాడిగా ఉండి ఉన్న ఆ బాధ వేరు. అందరూ ఉండి అకస్మాత్తుగా ఒంటరివాడైపోతే ఆ బాధ వర్ణనాతీతం. స్నేహితులు విడిచిపెట్టేసినప్పుడు, బంధువులు విడిచిపెట్టేసినప్పుడు నిజంగా ఆ బాధ కూడా చాలామందికి ఉంది. అది నాకు కూడా తెలుసు. ఆస్తి పోతే బంధువులు విడిచిపెట్టేస్తారు. నువ్వు పైకొస్తూ ఉంటే నీతోటి వారిని విడిచిపెట్టేస్తారు. వారికంటే నీకు మంచి పేరు వస్తే నీ స్నేహితులు నిన్ను మోసం చేస్తారు, ద్రోహం చేసి ఒంటరివాణ్ణి చేస్తారు. ఈ ఒంటరితనంలో కూడా బిడ్డలు ఎంత ఆదరిస్తారో చెప్పడానికి లేదు. ఈ ఆదరణ యోసేపునకు పుట్టిన బిడ్డ వలన వచ్చిందంటారా, ఆశనతో ముఖం చూస్తే వచ్చిందంటారా? రెండు సమిశ్రితమై అతని అంతరంగానికి చెప్పలేనంతటి ఓదార్పునిచ్చి, ఇప్పటి వరకు తన బాల్యం, అమ్మ మరణం, అమనదమ్మలు తన మీద పట్టిన పగ, ద్వేషం, పలకరించలేని పరిస్థితులు, ఇవన్నీ ములులా దిగుతున్నప్పుడు ఆ తండ్రి ఇంటి వారిని అక్కడి నుంచి అమ్మేయగా అతన్ని చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసి తీసుకుని వచ్చి బానిసగా అమ్మేసిన ఆ రోజులు అంతరంగానికి ఎంత నొప్పిని, గాయాన్ని చేస్తూ ఉంటాయో. క్షమించేస్తాం కానీ మరలా ఎవరో ప్రస్తావన తెచ్చినప్పుడు గాయం రేగుతుంది. ఖచ్చితంగా బాధ అనేది మళ్ళా జ్ఞాపకానికి వస్తుంది. బాధ సలుపు పెడుతుంది గాయం. యోసేపునకు ఆశనత నుంచి కలిగిన మొదటి సంతానం అతనికి ఎంతటి ఓదార్పునిచ్చిందో, నేను నా సమస్త బాధను మర్చిపోయినాను అన్నాడు. నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయాను అన్నాడు. ఈ మాటలు ఎంతటి ఓదార్పునిచ్చుంటాయో చెప్పడానికి వీలుపడదు. అంతేకాదు, మరో మాట కూడా చెప్తాను. రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఈ బిడ్డకు బహుశా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలీదు. ఈ బిడ్డను ఎత్తుకునే పరిస్థితిలో ఉండగా ఇంకో బిడ్డని చేతికిచ్చింది అనుకోండి ఆశనతు. 2 పిల్లలను చూస్తున్నప్పుడు ఒకనిలో కనిపించేది అమ్మేమో, అమ్మ ముఖమేమో, మరి ఇంకొకనిలో ఏమో నాన్న ముఖమేమో తెలీదు. కానీ ఫీచర్స్ కనపడతానే ఉంటాయిగా. అవన్నీ చూసినప్పుడు గత జ్ఞాపకాల కంటే ఆ పసితనంలో కనిపించిన సంతోషం, నాన్నను చూడగానే వాళ్ళు హత్తుకునే విధానం, బాధ నొందిన ఈ దేశంలో నన్ను ఒక్కడిని కాదు 3 చేశాడు దేవుడు. మమ్మల్ని 4 అయ్యామే నా భార్యతో కలిసి. వృద్ధి కలుగు చేశాడు. కుటుంబంలో వృద్ధి కలిగింది, దేశంలో వృద్ధి కలిగింది, కెరియర్లో నేను వృద్ధి పొందాను అనే ఆలోచన. భార్య
భర్తను అర్థం చేసుకుని అతని గాయాలకు లేపనం పూసినట్టు ఆసెనతు ఆ పిల్లల్ని యోసేపు చేతికి అప్పగించిన దగ్గర మౌనంగా ఒక్క మాటైనా చెప్పకపోయినా అందులో ఎంత ఆదరణ ఉందో. ప్రభు అన్నారు, నేనే నిన్ను సంకరెత్తుకొనివాడను, నిన్ను ఆదరించువాడను నేనే అన్నారు. మన కోసం ప్రాణమే పెట్టిన ఆయన అందరికంటే ఎక్కువగా ఆదరించగలడు. ఆయనకి మీ జీవితాలు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, వింటున్న మా ప్రియుల అంతరంగాలు నిన్ను బట్టి ఓదార్చబడడానికి, ధైర్యపరచబడడానికి, బలపరచబడడానికి సహాయపడమని మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయా సంరక్షణలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను.
గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చినుకు, మెరిసే మెరు